ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండు రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రైతులు పలు ఆందోళనలు చేపట్టగా తాజాగా తాంసీ, ఇచ్చోడ మండల రైతులు నిరసన బాట పట్టారు. కల్తీ విత్తనాలు తమ కొంప ముంచాయని, పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ వాపోయారు. బాధిత రైతులు ఈరోజు పాలనా ప్రాంగణ కార్యాలయానికి పత్తి కర్రలతో తరలివచ్చి నిరసన తెలిపారు. తమను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తాంసీ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ అన్నదాతలు ఆందోళన చేశారు. నేను 18 ఎకరాల పత్తి వేసిన, 18 ఎకరాలకెళ్ళి 10 ఎకరాల ఎండిపోయింది. 10 ఎకరాలు ఎండిపోయింది, ఇంకా 5 ఎకరాల సోయాసుకు ఎండిపోయింది. ఎట్లా బతుకుడు? కరువు ప్రకటించాలా అంటున్నాం. ఇప్పుడు మా తాంసీ మండల్ కరువు లేదు అంటే ఇక ఎండిపోయినాయి. ఈ కర్రలన్నీ కరువు ప్రకటించాలా మా తాంసీ మండల్ని. టమాటా 2 ఎకరాలు కౌలు బట్టి నేను చేసిన 1.5 లక్ష పెట్టుబడి అయింది. 1.5 లక్ష పాత బాకీ ఉన్నది. ఇప్పుడు బాకీ కట్టలేకపోతున్నా. 2-3 కొడుకులు ఉన్నారు, వాళ్ళకు చదువు కూడా బంద్ అయ్యేటట్లా ఉన్నది. ఇప్పుడు రైతులము అంటే ఏమున్నాయంటే రైతే ఎన్నుముక్క అని అంటా గవర్నమెంట్ దేన్ని పట్టించుకోకలే, ఇంత ఎండిపోయినాయి. మేము మందు తాగే పరిస్థితుల్లో ఉన్నాము.